ఎస్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ చూస్తాను. ప్రభాకర్ రావుపై మరో అస్త్రం, అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ ప్రయోగం. మరో నిందితుడు శ్రవణ్ రావుపై కూడా నేరస్తుల అప్పగింత ఒప్పందం అమలు చేయించే దిశగా కసరత్తు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. ఇది ఈనాడు రాసింది కాబట్టి చాలా జెన్యూన్ న్యూస్ గా మనమైతే చెప్పొచ్చు. సో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావుతో పాటు మరో ముఖ్య నిందితుడు శ్రవణ్ రావును పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. తాజాగా ఎక్స్ట్రాడిషన్ నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారం ఇచ్చేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కరుడు కట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్ ఒప్పందం ఉన్నటువంటి నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్న నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్ని వదులుకోద్దనే ఉద్దేశంతో పోలీసులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. సో ఇటు అక్రమ వలసదారులుగా శ్రవణ్ రావు, అదేవిధంగా ఇటు ప్రభాకర్ రావు కూడా. ప్రభాకర్ రావు అయితే ఆడ గ్రీన్ కార్డు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో వీళ్ళిద్దరిని రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ అంటే నేరస్తుల అప్పగింత అనేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు ప్రయోగించబోతున్నారు. అమెరికాకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ద్వారా ఆ నేరస్తులను తీసుకునేందుకు మనకు అమెరికాకు భారత్ మధ్య ఉన్న ఒప్పందంలో భాగంగా వారిని తీసుకొచ్చేందుకు ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని ద్వారా ప్రభాకర్ రావు మరి ఇది ఎన్ని రోజులు పడుతుంది అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకి వెళ్ళాలి, కేంద్ర హోంశాఖ నుంచి అమెరికా హోంశాఖకి వెళ్ళాలి. అక్కడ నుంచి వాళ్ళు ఎట్లా మళ్ళీ కేంద్ర హోంశాఖ ఇస్తారు, అక్కడ నుంచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రావాలి. ఇదంతా ప్రాసెస్ టైం కావడానికి ఎన్నెళ్ళు పడుతుందో కూడా అర్థం కానట్టు పరిస్థితి. సో అది అవుతుందా, యాక్సెప్ట్ చేస్తారా అనేటువంటి విషయంలో కూడా కొంత డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ప్రభాకర్ రావు వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. చాలా 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 కేసీఆర్ తన దుర్మార్గాలన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.